మౌని అమావాస్య సందర్భంగా జరిగిన అన్నప్రసాద వితరణ విశేషాలు. నల్లపోచమ్మ తల్లి మాతాకి జై. సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత ఆనందో భవ ఆనందో. మౌని అమావాస్య అని కూడా అంటారు. అంటే ఈరోజు దేవుడి యొక్క అర్చన చేసిన తర్వాత మాట్లాడకుండా మౌనంగా అయితే మనకు సహాయం లేదు, సాధ్యం కాదు. కాబట్టి తక్కువ మాట్లాడాలని అనుకుని మనం అనుకోవాలి. ఎక్కువ మాట్లాడాలి. మనం మన జీవితాన్ని మంచిగా సంతోషంగా అందరితో కలిసి ఉండాలని భగవంతుని అందరికీ విశిష్టమైనది హిందూ మతంలో. ఇది చాలా మంచి రోజు కాబట్టి అలహాబాద్లో కూడా ఈరోజు 15 కోట్ల మంది గంగా స్నానం చేస్తున్నారు. ఆ రోజు ఇక్కడ చాలా వైభవంగా ఇక్కడ జరుపుకుంటున్నారు. అందరికి మనం కూడా ఇక్కడ అందరం కలిసి అన్నదానం చేస్తున్నాము. అన్నదాత సుఖీభవ. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. త్రివేణి సంఘంలో మహాకుంభమేళ జరుగుతుంది. ఆ పర్వదినం ఇక్కడ మనం జరుపుకుంటున్నాము. అక్కడ కుంభమేళ జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కూడా మన శ్రీనివాస్ గారు వాళ్ళ ధర్మపత్రితో వచ్చి ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. మంచి పవిత్రమైన పుణ్యరోజు, పుణ్యదినం. మీకు అన్ని శుభాలు కలగాలని ఆ అమ్మవారి తరఫున మనసారా వేడుకుంటున్నాం. కట్టమ్మ తల్లికి తల్లి మాతాకి. ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం అమావాస్య సందర్భంగా తలపెట్టినాము. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరి సమక్షంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆశ్రయము మీ అందరి సహకారంతో ఇంకొంచెం ముందుకు వెళ్తుందని ఆశిస్తాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా కార్యక్రమంకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ తోని ముందుకెళ్దాం అందరము. ఈ అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాము. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ఇవాళ అన్నప్రసాదం చేస్తున్నాము. అన్నదాత అంటే ఎవరైతే స్పాన్సర్ చేసిందో వాళ్ళు కాదు. అన్నదాత అంటే ఆ మహాప్రభువు ఆ పైన ఉండి మనని నడిపిస్తుంటాడు. అక్కడ మనం చేసింది ఏం లేదు ఇక్కడ. అది ఇంకొకటి, ఇట్లాంటి మంచి పనులు మనం చేయాలి. మనం 10 మందితో చేయించేలాగా ప్రోత్సహించాలి. వాకింగ్ కానీ యోగా కానీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఈ యోగా కానీ వాకింగ్ కానీ పోతే మనం డాక్టర్కి చిక్కకుండా ఉండాలి. పుట్టినవాడు కంపల్సరీ చనిపోతారు. చనిపోయే ముందు వరకు కూడా యాక్టివ్గా పని చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉత్సాహంగా ఉండడమే ఈ యోగా అండ్ వాకింగ్ చేయం. సో అందరూ మీరు చేయండి. మీరు ప్రతి ఒక్కరికి ప్రోత్సహించండి. యోగా కానీ వాకింగ్ కానీ చేసేది ప్రోత్సహించండి. ఇదే నా విన్నతి. జై కట్టమైసమ్మ తల్లికి జై. జై నల్లపోచమ్మ తల్లికి జై. ఈ యొక్క మెసేజ్ ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి వార్డు దగ్గర వెళ్ళాలి, ప్రతి వార్డు దగ్గర పాల్గొనాలి అని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. మన సంప్రదాయం ప్రకారం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని చెప్తారు. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎవరికి ఎన్ని రకాలుగా ఇచ్చినా ఇంకా కావాలి అంటారు. కానీ ఒక్క అన్నదానం మాత్రమే దానం తీసుకున్నప్పుడు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా వెళ్తారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసే దానంలో స్వార్థం లేకుండా ఏ ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహిస్తాడని చూస్తాడని చెప్తారు. మౌని అమావాస్య సందర్భంగా మేము తలపెట్టిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ముందు కొనసాగాలని ఆశిద్దాం. దాదాపుగా 300 మంది వరకు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. బీఎస్టీ రోడ్డు పక్కన టెంపుల్ కొంచెం బిజీ రోడ్డు కాబట్టి అటుగా వెళ్లే పాదచారులు, అప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు, ఆటో వాళ్ళు, ఇలా రకరకాల వ్యక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. సాక్షాత్తు ఆ అమ్మవారే మాతో ఈ పని చేయించిందని భావిస్తాము. మీరు కూడా మీకు వీలైనంతగా ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనండి. అన్నదాత సుఖీ భవ. ప్రతినిత్యం యోగ సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ప్రతినిత్యం భోజనం చేసే ముందు శ్లోకం పఠిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ తినండి. మీరు తీసుకునే భోజనం ప్రసాదంగా మారుతుంది.
ఇలాంటి విషయాలు పాటిస్తూ ఉంటే అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి, పాజిటివిటీ డెవలప్ అవుతుంది. అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాం. అన్నాన్ని గౌరవిద్దాం, నలుగురిని ఆదరిద్దాం, తృప్తిగా జీవిద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ లైన్ ఇవ్వండి.